ఇందులో వెజ్ ఉందా? పన్నీర్. వెజ్ అంటే పన్నీరేలే అమ్మా. నువ్వెందుకు వెజ్ మాత్రమే తింటావు, నాన్ వెజ్ ఎందుకు తినావు? ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ ని ఆపేద్దామని. డొమెస్టిక్ వైలెన్స్ ఇక్కడ ఎవరు కొట్టట్లే. జంతువుల్ని చంపుతున్నారు, వాటికి నర్వస్ సిస్టమ్ ఉంటుంది, దే ఫీల్ పెయిన్. అలా అంటే చెట్లకు కూడా ఉంటది కదా నర్వస్ చెట్లకి సిస్టమ్. నర్వస్ సిస్టమ్ ఉండదు. ఏ స్కూల్లో చదివారు మీరు? దానికి ప్రాణం ఉంటది కదా. ఇడ్లీలు, కొత్తిమీర మేని ఇడ్లీలు. ఇది మా కడప ఇడ్లీ, పిండి ఇడ్లీ. సీరియస్లీ ఇది రాయలసీమ ఇడ్లీ మామ. అరే మన వెల్లుల్లి కారం, ఇది మన కడప కారం. బాబాయ్ బిడ్డకి ఫుడ్ దొరికిందిరా. ఎన్ని రోజుల నుంచి తినలేదు. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? Leg piece is weakness. We love legs are weak. Leg pieces are weakness. Yes. వావ్, మన మాదాపూర్ ఫుడ్ కోర్ట్కి వచ్చి ఎన్ని రోజులైంది. కలకల్లాడిపోతుంది జనాలు, కొత్త కొత్త ఫుడ్ స్టాళ్ళు. సూపర్. ఈ రోజు మనం ఏం చేద్దామంటే వెన్నులో వణుకు పుట్టించే చలిలో వేడి వేడిగా మంచి స్ట్రీట్ ఫుడ్ వెతుక్కొని తిందాం. అయితే నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరికైనా కాల్ చేసి రమ్మని పిలుస్తాం. హలో హలో అనే క్యాబ్లో వచ్చేసావు, భలే ఫాస్ట్. అదే మాదాపూర్ ఫుడ్ కోర్ట్ కి ఒక్కడనే వచ్చాను కదా, ఎవరైనా తోడుంటే బాగుంటది, మంచిగా వేడి వేడిగా స్ట్రీట్ ఫుడ్ తిందాం. మన ఇద్దరం ఉంటే సరిపోదు, బ్యూటీ మిస్ అవుతుందా? ఫ్రేమ్ లో బ్యూటీ మిస్ అవుతుందా? ఏం చేద్దాం? నువ్వు ఉంటే చాలా హీరోయిన్ పిలుద్దాం. మా హీరోయిన్. ఎస్, బ్యూటీ యాడ్ చేస్తానంటే ఎవరు వద్దంటారు చెప్పండి? వెంటనే నువ్వు ఉంటే. హలో, నువ్వేంటి ఇంత ఫస్ట్ వచ్చావు? మీరు ఫాస్ట్ గా ఉన్నప్పుడు నేను ఉండద్దా? తప్పలేదు. హీరోకి తగిన హీరోయిన్ అన్నమాట. సో నువ్వుంటే చాలే. సిరీస్ టీమ్ మనతో పాటు ఉన్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళి మంచి స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేద్దాం పదండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఫుడ్. నేను మీ రోహిత్ పసుపులేటి అండ్ ఇతను మీ యాక్టర్ ఉమర్. శివ ప్రసన్న. ఎస్, ఈ రోజు మనం నువ్వుంటే చాలే టీమ్ తో ఏం చేయబోతున్నాం తెలుసా? మన మాదాపూర్ ఫుడ్ కోర్ట్ లో ది బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ని వెతికి వెంటాడి తినబోతున్నాం. ఎస్, మేమైతే ఫాస్ట్ గా వెళ్తున్నాం. మీరు ఈ గ్యాప్ లో ఏమేం చేయాలో మీకు బాగా తెలుసు కదా. ఏమేం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎస్, అవన్నీ చేసేసి రెడీగా ఉండండి. మేమైతే మీకు ది బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ ఎట్ మాదాపూర్ ఏమేమి ఉన్నాయో చూపెడతాం పదండి. రోహిత్ గారు ఎక్కడ చచ్చిపోయాడు? ఏదో వేడిగా తీసుకొస్తామని వెళ్ళాడే. ఎక్కడ? వేడి వేడి మోమోస్ తెచ్చేసా మీకోసమే. ఇవేంటంటే కుర్కురే మోమోస్ ఫ్రమ్ పోఖరా మోమోస్ అన్నమాట. సో ఈ పోఖరా మోమోస్ చాలా ఫేమస్ అండ్ కాఠ్మండు మోమోస్ కూడా దొరుకుతాయి ఇక్కడ. సో మీకు కాఠ్మండు మోమోస్ ఇష్టమా, పోఖరా మోమోస్ అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీటి ప్రైస్ 120 రూపీస్ కి 1 2 3 4 5 6 ఇచ్చాడు. ఇందులో వెజ్ ఉందా? పన్నీర్. వెజ్ అంటే పన్నీరేలే అమ్మా. ఇది మాత్రం చికెనేగా? ఎస్, అది చికెనే. ఈ రోజు నేను జిమ్కి వెళ్ళిన తర్వాత చక్కగా ఏది తినలేదు. సో ఆ క్యాలరీస్ ని బీట్ చేసేలాగా ప్రోటీన్ క్యాలరీస్ ఉండే ఫుడ్ ని తిందాం. సో లెట్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. చీర్స్. చీర్స్. కురుకురే మోమోస్ కరకరలాడుతూ చాలా బాగున్నాయి. ఎస్, కరకరలాడుతూ లోపల ఉండే చికెన్ స్పైసీగా తగులుతూ. అండ్ ఈ రెడ్ చట్నీ ఇక్కడ వీళ్ళే చేసుకుంటారంట. సో అందులో మనకి ఆ స్పైసీనెస్ తగులుతుంది, లైట్ గా ట్యాంగీనెస్ తగులుతుంది. అండ్ ఈ మోమోస్ తో పాటు కాంబినేషన్ గా తింటుంటే అదిరిపోయింది. చాలా బాగుంది. పన్నీర్ మోమోస్ చాలా బాగున్నాయి. ఎస్, మాదాపూర్ లో ఏంటి కుర్కురే మోమోస్ చాలా బాగున్నాయి అని చెప్తున్నాను. ఓకే, నాకు చిన్న డౌట్ వచ్చింది. నువ్వెందుకు వెజ్ మాత్రమే తింటావు, నాన్ వెజ్ ఎందుకు తినావు?
ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ ని ఆపేద్దామని. డొమెస్టిక్ వైలెన్స్ ఇక్కడ ఎవరు కొట్టట్లే. జంతువుల్ని చంపుతున్నారు, వాటికి నర్వస్ సిస్టమ్ ఉంటుంది, దే ఫీల్ పెయిన్. అలా అంటే చెట్లకు కూడా ఉంటది కదా nervous system. చెట్లకి నర్వస్ సిస్టమ్ ఉండదు. ఏ స్కూల్లో చదివారు మీరు? దానికి ప్రాణం ఉంటది కదా. మీరు నువ్వుంటే చాలా సిరీస్ లో కొట్టుకోండి, ఎక్కడొద్దు. లాజిక్ ఓకే ఓకే. తిన్నారు, టేస్ట్ బాగుందని చెప్పారు, ముగిచ్చేస్తే మీ చేత ఇంకొక మంచి స్ట్రీట్ ఫుడ్ తినిపిస్తా. ఇంకా ఉందా? ఎస్, బోల్డ్ అంత ఉంది. పద మరి. ఎస్, పదండి వెళ్ళిపోదాం. మోమోస్ తిన్న తర్వాత మీ ఇద్దరు వాటికన్నా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఫుడ్ ఐటమ్ తినాలనుకుంటున్నారు, నిజమా కాదా? ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఎస్. ఇప్పుడు మనం మీకు నేను ఏ ఫుడ్ తినిపించబోతున్నాను తెలుసా? ఏంటది? ఇడ్లీ. ఇడ్లీ? ఇడ్లీ? ఎస్, ఇడ్లీ. ఓన్లీ ఇడ్లీ? ఇడ్లీనేనా? ఓన్లీ ఇడ్లీ. ఓన్లీ ఇడ్లీ నీకు బ్రహ్మాండమైన ఫుడ్ ఎలా అవుతుంది? ఇడ్లీ నేను తినిపించే ఇడ్లీ తిన్న తర్వాత మీరే వన్ మోర్ ఇడ్లీ అని అంటారు. అలా ఉంటది ఆ ఇడ్లీ టేస్ట్. లెట్స్ సీ దెన్. ఓకే, లెట్స్ ట్రై. ఎక్సైటెడ్? యా. యా, కమ్ ఆన్. బతికి ఇడ్లీ తినాలా? ఇడ్లీయా? ఇడ్లీ కూడా ఫ్యాన్స్ ఉంటారండి. ఎస్, ఇప్పుడు ఈ ఇడ్లీ తిన్న తర్వాత మీ ఇద్దరు ఫ్యాన్స్ అయిపోతారు. అవునా? ఎస్. లెట్స్ ట్రై. మీ సిరీస్ ఎంత ప్రేమగా ఉంటుందో మీ ఆ ప్రేమని ఆడియన్స్ అందరికీ అర్థమయ్యేలాగా లవ్ షేప్ ఇడ్లీలు తెచ్చాను, అది నువ్వు పట్టుకో. ఇంకొక చేత్తో చిట్టి ఇడ్లీలు తీసుకొని వచ్చాను. ఇద్దరు కొంచెం కొంచెం ఒకసారి అది టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి, మిగతా డీటెయిల్స్ అన్ని నేను మీతో చెప్తుంటాను. సో మనం కరెక్ట్ గా మాదాపూర్ ఫుడ్ కోర్ట్ లో ఉన్న వన్ మోర్ ఇడ్లీ అనే ఒక స్టాల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకి సీమ వెల్లుల్లి కారం మినీ ఇడ్లీలు, కొత్తిమీర మినీ ఇడ్లీలు. ఇది మా కడప ఇడ్లీ, పిండి ఇడ్లీ. సీరియస్లీ ఇది రాయలసీమ ఇడ్లీ మావా. అరే మన వెల్లుల్లి కారం, ఇది మన కడప కారం. బిడ్డకి ఫుడ్ దొరికిందిరా. ఎన్ని రోజుల నుంచి తినలేను. ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ రకాల ఇడ్లీలు దొరుకుతాయి. తిని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఆనందపడతారు. యా 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 షూర్, నేను ఆల్రెడీ చాలా సార్లు తిన్నాను. నైస్. మా షూట్ కారణంగా ఇది కొంచెం వేడి తగ్గింది, ఇంకా వేడి వేడిగా ఉండే. మీరైతే ఇడ్లీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉండండి. నేను ముందరికి వెళ్ళి ఇంకేది డిఫరెంట్ గా ఉంది, మీకు ఏది తినిపించాలో చెక్ చేసుకుని వస్తాను. మైథిలి, మీ చేతిలో లవ్ షేప్ ఇడ్లీ ఉంది, నా చేతిలో నార్మల్ ఇడ్లీ ఉంది. మరి నా లవ్ సంగతి అది నువ్వు ఉంటే చాలా సిరీస్ లో తెలుస్తుంది సూర్య. ఫస్ట్ మన ఇడ్లీ చాలా రోజుల తర్వాత దొరికింది. మనం ఎన్నిసార్లు అనుకున్నాం మన సైడ్ ఇడ్లీ తినాలి, దోశ తినాలి. ఎంజాయ్ చేయి. రైట్, మీరు కూడా నువ్వు ఉంటే చాలా సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఐ నో 2 ఐటమ్లు తిన్న తర్వాత 3వ ఐటమ్ ఏం పెట్టిస్తాడు వీడు అని మీ ఇద్దరు టెన్షన్ గా ఉన్నారు, అంతే కదా? ఎస్, క్యూరియస్. ఎస్. అటు పక్క నుంచి ప్లేట్ అందుకో. నువ్వు కొంచెం డిసప్పాయింట్ అవుతావు. వావ్, పైనేమో ఒక పక్క కూల్ గా క్లైమేట్ ఉంది అండ్ చేతిలో ఏమో వేడి వేడి చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి. నీకు ఒక విషయం చెప్పనా, అక్కడ గ్రిల్ చేస్తా ఉన్నారు బొగ్గుల మీద, అది కూడా గ్రిల్ చేస్తుంది. ఈ చల్ల క్లైమేట్ లో అలా బొగ్గుల దగ్గరికి వెళ్ళి చలి కాచుకుంటుంటే ఉంది. ఓకే, నాకు అర్థమైంది. నీకు వెజ్ ఐటమ్ కావాలి, నన్ను ఏం చేయమంటావు చెప్పు? అక్కడేమో ప్రేమ్ పరాటాల్లో నాన్ వెజ్ ఉంటది, ఆ ముందర కూడా నాన్ వెజ్ ఉంటది, ఆడ కూడా నాన్ వెజ్ ఉంటది. ఈ మాదాపూర్ ఫుడ్ కోర్ట్ అంతా చొక్కా ప్యాంట్లు షాపులు కాదు, మనకు కావాల్సింది ఫుడ్ ప్లేస్ కావాలి. వెజ్ అనే ఉంది, హై ప్రోటీన్ ట్రెడిషనల్ లీటీ చౌక. ఓ, ఏదో కొత్తగా పెట్టారు అనుకుంటా, నాకు కూడా తెలీదు. వెళ్ళి కనుక్కొని వచ్చి బాగుంటదంటే నీకు పట్టుకొని వస్తా. 2 స్టెప్ వెరిఫికేషన్, ఓకేనా? యా, నేను వెళ్తాను. ఈ గ్యాప్ లో తినకూడదు, నేను వస్తాను. మీ ఇద్దరు మాట్లాడుకుంటాను, వచ్చేస్తా. ఏదో భలే విచిత్రంగా ఉంది, గోల్ గోల్ గప్పలాగా రౌండ్ గా ఉంది. క్యా భాయ్?
ये लिट्टी चोखा है सर, ये बिहार का स्पेशल है, यूपी और बिहार का फेमस ये आइटम है। ये आटा है, गौतम पिंडी बोलते हैं, और अंदर चना पिंडी है, चना पाउडर, चना पाउडर मसाला। ये आलू, ब्रिंजल और टमाटर का भरता है। ठीक है, मतलब ठीक है। हाँ, ये एक प्लेट कितना पड़ता है? 90 प्लेट है, 2 पीस आता है। 2 पीसेस ही हाँ, आता है। हाँ, घी में डिप करके देते हैं हाँ। और साथ में चोखा रहता है। ఓ గీ మే డిప్ కరికే ఓకేనా? దీని ఇది ఆటతో తయారు చేస్తారంట, దీని లోపల వెజ్జీస్ ఉంటాయంట. అండ్ ఈ వెజిటేబుల్ కర్రీ ఏదైతే ఉందో ఇది ఆలుతో చేస్తారంట, దీన్ని కాంబినేషన్ గా ఇస్తారంట. అండ్ గీలో ముంచి మనకి ఇస్తారంట, ఇదో గీ 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 గీ. సో మనమైతే ప్రసన్న కోసం వెజ్ కదా బాయ్? వెజ్, प्योर वेज है, ప్యూర్ हैवी प्रोटीन है इसमें। హెవీ ప్రోటీన్ వెజ్ అంట. తీసుకుని వెళ్ళి ప్రసన్నకి ఇద్దాము, హ్యాపీగా ఫీల్ అయితే మేము చికెన్ తింటాం, నాన్ रहता है, इसमें बिना ऑयल का बनता है, जीरो ऑयल। ఫుల్ హెల్తీ స్టఫ్. ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తినండి. టేస్ట్ ప్రసన్న టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. పదండి వెళ్దాం. ఓకే అప్పుడే ఎస్ గైస్, దీని పేరు లీటీ చోకా. ఓకే. ప్రొనౌన్సియేషన్ తప్పై ఉండండి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. మాకు కూడా తెలీదు. సో మ్యాటర్ ఏంటి అని అంటే ఇది లేటి చోకా అంట. దీని పైన ఉండేదంతా చపాతి ఆటా పిండితో చేస్తారు, లోపలేమో వెజిటేబుల్స్ ఉంటాయంట. దీని కాంబినేషన్ గా ఆలు కుర్మా టైప్ లో ఇస్తారు. సో ఇది బీహార్ లో చాలా ఫేమస్ అంట. ఎంత ఫేమస్ మనకు తెలియదు కానీ ఎక్కడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. పైన గీ కూడా ఉంటదంట, ఫుల్ ఆఫ్ ప్రోటీన్. అండ్ దీని ప్రైస్ వచ్చి 90 రూపీస్ కి 2 ఇస్తున్నారు. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంది. తినేలా ఉందో చెప్పు ఈ గ్యాప్ లో. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? Leg piece is weakness. We love legs are weak. Leg pieces are weakness. Yes. చాలా జ్యూసీగా ఉంది కదా, మంచిగా. ఈ 2 లెగ్ పీసుల కాస్ట్ 170 చెప్పాడు. బట్ వర్తి కదా. బట్ వర్తి. పైన పెరి ఆ మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా తగులుతుంది, ఆ బొగ్గుల మీద కాలిన ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. దాంతో పాటు ఏదో కరిగిపోతుంది. మామూలుగా ఇడ్లీ నోట్లో వేసుకోగానే కరిగిపోద్ది కదా, అలా చికెన్ కరిగిపోవడం ఫస్ట్ టైం. యా మ్యాన్, కానీ ఏదో తెలియని ఒక స్పైసీ టేస్ట్ తగులుతుంది మ్యాన్. అబ్బా, ఇంత వేడిలో ఇంత చలిలో తింటుంటే చాలా బాగుంది. అండ్ నీ లేడీ చోకా ఎట్టుంది? ఫుల్ వెజ్ విత్ హై ప్రోటీన్. అంటే నాకు ఎప్పుడు అలవాట్లేదు, ఇది ఫస్ట్ టైం తింటున్నా కాబట్టి. కమన్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. యాక్చువల్లీ నాకేం అర్థం కావట్లేదు. మా యావరేజ్ యా అలా ఉంది. అండ్ నాకైతే ఇది బీహార్ లో ఫేమస్ కాబట్టి బీహార్ వాళ్ళనే తినమని చెప్తాను. నేనైతే నచ్చుతుందేమో, మన వాళ్ళకి అంత నచ్చక నాకైతే అదేమి ఎక్కలేదు. సో మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ రోజు మనం మాదాపూర్ ఫుడ్ కోర్ట్ లో అన్ని ప్లేసెస్ చూసాం. నీకు మాదాపూర్ ఫుడ్ కోర్ట్ కి వస్తావా? నువ్వు ఎప్పుడైనా వచ్చావా? వచ్చాను. ఎలా అనిపించింది? అప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు మాతో ఎలా? అక్కడ అప్పుడు కడప కారం దోశ తినేదాన్ని, ఒక దగ్గర దొరుకుతుంది. ఓహో, ఈ రోజు కడప కారం ఇడ్లీ తిన్నాను. నువ్వు హ్యాపీ కదా? Yes. నీకు ఇంకా నేను డెజర్ట్స్ ఆ జ్యూస్ కూడా ఇప్పిద్దాం అనుకున్నాను, కానీ నీకు కోల్డ్ ఉంది అన్నావు అని చెప్పి నేనే కొంచెం టైట్ అయిపోయింది. అలానే ఈ ప్లేస్ కి నువ్వు వస్తా ఉంటావు కదా? ఎప్పుడు రాలేదు, ఒక్క అమ్మాయిల కోసం తప్ప. మీ కూడా తెలిసి ఎందుకు వస్తారా? నేనైతే రెగ్యులర్ గా వచ్చి తింటూనే ఉంటాను. రీసెంట్ గా కొన్ని ఫుడ్ రీసెంట్ గా కొన్ని కొత్త స్టాల్స్ కూడా పెట్టారు. మీరు ఒకసారి రండి, మంచిగా ఈ సరదాగా అలా వాక్ చేసుకుంటూ ఇద్దరు ఫ్రెండ్స్ తో వచ్చి 200 రూపాయలు తెచ్చుకొని సరదాగా అటు ఇటు చూసుకొని డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ తినడానికి అయితే ఈ మాదాపూర్ ఫుడ్ కోర్ట్ చాలా బాగుంటది. సో మీ ఫ్రెండ్స్ తో వస్తే మంచిగా చిల్ అవ్వచ్చు. చిల్ అవ్వచ్చు. నేనైతే మస్తు చిల్ అయ్యాను. ఓకే గుడ్. మీరు వస్తే మీరు కూడా చిల్ అవుతారు. లాస్ట్ లో ఒక చిన్న విజ్ఞప్తి, వీడు మనోడు అనే ఛానల్లో నువ్వు ఉంటే చాలే అని సిరీస్ వస్తుంది. ఎస్, దాంట్లో వీళ్ళిద్దరే లీడ్స్ అన్నమాట. సిరీస్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి చూడండి. ఒకసారి చూస్తే చూస్తూనే ఉంటారు. మీ ఇద్దరికి కొంచెం కూడా ఉన్న అభిమానం ఏమీ లేవు. ఓకే. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మనోడు రోహిత్ ది కూడా సాఫ్ట్వేర్ దొంగలని సిరీస్ వస్తుంది రోహిత్ పర్సనాలిటీ లో. Do watch, like, subscribe and share. Do watch, like, share and subscribe. మీ నా సావు నేను సస్తా.
నా రోహిత్ పసుపులేటి ఛానల్లో రోహిత్ పసుపులేటి అని కొడితే ఛానల్ వస్తుందండి. దాంట్లో సాఫ్ట్వేర్ దొంగలు అనే సిరీస్ వస్తుంది. ఆ సిరీస్ కూడా చాలా సరదాగా కామెడీగా ఉంటది. నువ్వుంటే చాలే సిరీస్ చూసి అలానే సాఫ్ట్వేర్ దొంగలు సిరీస్ కూడా చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చింది. అలానే ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ పెట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు రోహిత్ పసుపులేటి, నా పేరు శివప్రసన్న. नी उमर అండ్ నేను చెప్పేస్తున్నాను ఈ రోజుకి చాలా గైస్. బాయ్.